वेलकम बैक टू द डिबेट आजादी का अमृत महोत्सव ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఒక యాత్ర అదేంటంటే గాంధీ మహాత్ముడు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను వేశారనే ఉద్దేశంతో దండి మార్చ్ దండి యాత్ర ప్రారంభించిన రోజు ఇవాళ మార్చి 12 అట్ ది సేమ్ టైం ఈ ఏడాదితో మన స్వతంత్రానికి 75 ఏళ్ళు పూర్తవుతున్నాయి. రేపు వచ్చే ఆగస్ట్ 15th 75 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటోంది భారత స్వాతంత్రానికి. దాన్ని పురస్కరించుకొని దీన్ని ఒక అకేజన్గా తీసుకుంటున్నారు. దాన్ని పురస్కరించుకొని తీసుకుంటున్నారు తప్ప దీనికంటూ ఏమి అకేజన్ లేదు. ఎందుకంటే ఇదేమీ 100 సంవత్సరాలు అయ్యిందో లేదా 70 సంవత్సరాలు అయ్యిందో కాదు. ఈ దండి సత్యాగ్రహం ప్రారంభించింది ఆల్రెడీ 75 ఇయర్స్ అయినప్పుడు 2005 మార్చి 12న ఆనాటి యూపీఏ ప్రభుత్వం అప్పుడే ఒక యాత్ర చేసింది. ఆ యాత్రలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. స్వయాన గాంధీ మనుమడు తుషార్ గాంధీ ఆ యాత్ర మొత్తం పాల్గొన్నారు. ఆనాడు పెద్ద ఎత్తున చేశారు. ఇవాళ అకేషన్ అంటే ఏమైనా ఉందంటే ఒకటే ఏమైనా ఉంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదొక అకేషను. 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ కాబట్టి ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని ఎంచుకున్నారు అనుకుంటే ఏమో కొంతవరకు రిలవెన్స్ ఉంటుందేమో, కానీ అంత చెప్పుకోదగ్గ రిలవెన్స్ అయితే కాదు. మరి అది ఎందుకు ఎంచుకున్నారో చూడాలి. అది వేరే విషయం. 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని మనం ఈ రోజున ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో మనకు వచ్చిన ఈ వీడెం నివేదిక ఏ రకంగా చూసినా కూడా ఆహ్వానించదగ్గది కాదు, ఆమోదించదగ్గది అసలే కాదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం పాకిస్తాన్ కంటే దిగజారిపోయింది, పాకిస్తాన్ నిరంకుశత్వాన్ని మించిపోయిందని ఒక స్వీడన్ సంస్థ అన్నది అనంటే ఆ సంస్థ ఖచ్చితంగా భారతదేశం మీద విషం కక్కుతుండి ఉండాలి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది అసలు స్టేటే కాదు, అదొక విఫల రాజ్యం. అలాంటి విఫల రాజ్యంతో పోల్చడమే కాదు అంతకంటే దారుణంగా ఉందని మనల్ని అనడం అనేది ఇది ఏ రకంగానూ ఆమోదించదగ్గ నివేదిక కాదు. అలాగే బంగ్లాదేశ్, అక్కడ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అక్కడ కూడా పాకిస్తాన్ కంటే బెటరే కావచ్చు, కనుక మనకంటే అసలు పోల్చడానికి అవకాశం లేని బంగ్లాదేశ్ ప్రజల స్థితిగతులు మనకంటే మెరుగ్గా ఉన్నాయి, భారతదేశం అంత నానాటికి తీసుకట్టుగా మారిపోయిందని చెప్పడం మాత్రం కొంత బాధాకరం, ఆలోచింపదగ్గది. అయితే ఇందులో కొన్ని పాయింట్స్, ఈ నివేదిక చెప్పిన పాయింట్స్లో డిబేట్లోకి వెళ్లే ముందు దయచేసి the diminishing of freedom of expression, the media, the civil society have gone the furthest. The Indian government rarely, if ever, used to exercise censorship as evidenced by its score of 3.5 out of 4 before Modi became Prime Minister. By 2020, this score is close to 1.5, meaning that censorship efforts are becoming routine and no longer even restricted to sensitive to the government issues. India is in this aspect now as autocratic as is Pakistan and worse than both its neighbors Bangladesh and Nepal. In general, the Modi-led government in India has used laws on sedition, defamation and counter-terrorism to silence critics. For example, over 7,000 people have been charged with sedition after the BJP assumed power and most of the accused are critics of the ruling party. ఈ ఒక్క అంశాన్ని బేస్ చేసుకుని భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు అనేది ఇవాళ ఈ నివేదిక సారాంశం. భారతదేశంలో ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతివాడి మీద దేశద్రోహి ముద్రేయడము, లేకపోతే కౌంటర్ టెర్రరిజం యాక్ట్లు ప్రయోగించడం, మీడియా గొంతు నొక్కడం, లేకపోతే సెన్సార్షిప్ పెట్టడం, ఇటువంటివి చేస్తున్న కొన్ని 7,000 కేసులు. వీటి ఆధారంగానే నివేదిక ప్రధానమైన సోర్స్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ చర్చలో పాల్గొంటున్నారు మనతో ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అండ్ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రావుల శ్రీధర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ప్రకాష్ రెడ్డి గారు, ఈ నివేదిక మీద మీ ఒపీనియన్ ఏంటి? మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రకమైన దారుణమైన పరిస్థితులు వచ్చాయని చెప్తుంది ఈ నివేదిక. ఓకే, హలో చెప్పండి సార్.
ఇప్పుడు ఆ నివేదిక ఒక స్వీడన్ అంటే ఆ స్కాండినేవియన్ దేశాలు అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ డెమోక్రటిక్ పర్సన్స్ వారి యొక్క సంస్థలు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా మనం భారత ప్రజాస్వామ్యాన్ని కొలుస్తాం అనుకుంటే అంతకంటే అంటే తక్కువ స్థాయి ఇంకోటి కాదనుకోవాలి. అంటే జనరల్ గా మనకు ప్రపంచంలో ఆ పర్టికులర్ ఒక 5-6 దేశాలు 10 దేశాలు స్వీడన్ ఫిన్లాండ్ అన్నట్టు కొన్ని ఒక 10 దేశాలు ఉన్నాయి. అవి చిన్న చిన్న దేశాలు, ఒక 50 లక్షలు 30 లక్షలు 20 లక్షల జనాభా ఉన్న దేశాలలో వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మానవుల యొక్క కులమానం అంటే మానవ యొక్క జీవన ప్రమాణాల కులమానం గురించి చాలా చెప్తుంటారు. ప్రపంచంలో చాలా చెప్పారు కూడా, వాళ్ళందరూ కూడా చెప్పి ఇవి ప్రపంచంలో ఇవి ఆదర్శమైనటువంటి దేశాలు అని చెప్పి చూపించే ప్రయత్నం చేశారు. అదేంటంటే జస్ట్ నేను అనుకుంటానంటే అక్కడ కొంత ఎల్స్ వైర్ రష్యా ప్రభావం లేదా లెఫ్ట్ లిబరల్ డెమోక్రటిక్ అనే పేరుతో కొంత నడిపించేటువంటి ఒక భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తుల సంస్థలు చేసేటువంటి ఇటువంటి పని తప్పిస్తే ఇంకోటి కాదని నా అభిప్రాయం. నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఒక్క ఎన్నికలతో ముడిపెట్టద్దు వెంకటకృష్ణ గారు. ఎన్నికలు ఒకటే ప్రజాస్వామ్యం కాదు. ప్రజల యొక్క అంటే ప్రాథమిక హక్కులు కాపాడబడుతున్నాయా లేదా అనేటువంటిది కూడా ప్రజాస్వామ్యంలో ఒక కొలమానం అవుతుంది. ముఖ్యంగా ఇది మాట్లాడుతున్న ఒక విషయం చెప్పదలుచుకున్నాను. యువర్ డెమోక్రసీ ఎండ్స్ వేర్ మై నోస్ ఇస్ బిగిన్ ఇంగ్లీష్ లో ఒక ప్రవర్బ్ ఉంది. నీ ప్రజాస్వామ్యం నా ప్రజాస్వామ్యం మొదలయ్యే దగ్గర ఆగిపోతుందని. ఒకరి ప్రజాస్వామ్య హక్కులు ఇంకొకరి ప్రజాస్వామ్య హక్కులను కలరాయకూడదు. అది వ్యక్తిగా కావచ్చు, సంస్థ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనం అనుకుంటాం చాలాసార్లు ధర్నా చేస్తున్నప్పుడు అక్కడ రోడ్డును బ్లాక్ చేస్తాం, లేదా మనం 144 సెక్షన్ వైలేట్ చేస్తాం. అది ప్రజాస్వామ్యం అవునా కాదా అంటే అదే టైంలో ఒక హాస్పిటల్ పోయేటువంటి పేషెంట్ మనం ఆపుతున్నాం. అయితే హాస్పిటల్ పోయే పేషెంట్ యొక్క ప్రాథమిక హక్కు తన ఇన్ టైంలో అంబులెన్స్ లో హాస్పిటల్ కి రీచ్ కావడము. అది మనం ట్రాఫిక్ జామ్ చేస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్యం అవుతుందా కాదా అనేటువంటి ఇటువంటి చర్చలు చాలా జరుగుతున్నాయి. అయితే ధర్నా చేసేటువంటి అధికారం మనకుంది. కానీ ప్రకాష్ రెడ్డి గారు, ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. చిన్నవో పెద్దవో జరుగుతూనే ఉంటాయి. మొన్న ఫ్రాయిడ్ ఇది జరగలేదా అమెరికాలో? అమెరికా అంతా రగిలిపోయింది కదా. అంతకంటే దిగజారిపోయిందా భారతదేశ ప్రజాస్వామ్యం? ఇంతగా ఈ నివేదిక విషంగా కాల్చినంత అవసరం ఏమొచ్చింది? దీని వెనుక ఎవరున్నారు? అమెరికా ఉందనుకోవాలా, లేకపోతే మీరు అన్న రష్యా ఉందనుకోవాలనా? మన ప్రధాని అందరితో దోస్తానా చేస్తారు కదా. వెంకటకృష్ణ గారు చాలా స్పష్టం ఇది. దీని వెనకాల భారతదేశంలో ఉన్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ సంస్థలు అని చెప్పుకుంటున్నటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, ఏ సంస్థలు అయితే ప్రజాస్వామ్యం మార్క్సిస్ట్ ఫిలాసఫీలో ప్రొలిటేరియన్ డిక్టేటర్షిప్ కార్మిక నియంతృత్వపు శ్రేయో రాజ్యం కోరుకునేటువంటి సంస్థలు అంటే ప్రజాస్వామ్యం ఉండనటువంటి ఆ సిద్ధాంతాలు ఇటువంటి దుష్ప్రచారాన్ని భారతదేశం మీద ఇప్పుడు కాదు, నేను నిన్న మన పుస్తకం చదువుతున్నాను. 1942లో కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి రణదివే లాంటి వాళ్ళు అప్పుడు పాలిట్ బ్యూరో మెంబర్స్ కూడా ఏం రాశారో ఏం చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు భారతదేశంలో స్థానం పోయిన తర్వాత ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని సంస్థలు ఇటువంటి పిచ్చి ప్రచారం చేస్తుంటాయి. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం భారతదేశంలో ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను వెంకటకృష్ణ గారు, అమెరికన్ డెమోక్రసీ కంటే నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రాక్టికల్ గా చాలా సమస్యలు ఉన్నాయి. నేను కాదంటే డెమోక్రసీలో మన ఈ మధ్య జేపీ గారు ఒక మాట చెప్తారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్యాన్ని మరింత పరిణతికి తీసుకుపోవడం అనేటువంటి చాలా పెద్ద ప్రయాణం, చాలా కష్టతరమైన ప్రయాణం కూడా. డెమోక్రసీని కాపాడుకుంటూ డెమోక్రసీని మరింత వెసులుబాటు కల్పించేటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం చేయడం. అయితే ఆ మొత్తంలో కూడా అమెరికన్ డెమోక్రసీ కంటే భారతదేశ ప్రజాస్వామ్య డెమోక్రసీని ఇంకా నేనైతే పూర్తిగా నమ్ముతున్నా. అది ఏ పార్టీ అధికారంలో, కాంగ్రెస్ ఉందా, ఇంకో పార్టీ ఉందా, రాష్ట్రాల్లో ఏ పార్టీలోనే పక్కన పెడితే వీఆర్ మోర్ డెమోక్రటిక్ దాన్ అమెరికన్ గవర్నమెంట్స్, అమెరికన్ ఎలక్షన్స్. అండ్ అక్కడ 50% ఓటేస్తలేరు, మన దగ్గర ఎక్కువ పర్సెంట్ ఓటేస్తారు. అక్కడ డబ్బు ప్రభావం విపరీతంగా ఉంది. మన దగ్గర కంటే మనం అనుకుంటాం వెంకటకృష్ణ గారు 500 రూపాయలు ఇస్తున్న, 1000 రూపాయలు ఇస్తున్న ఓటర్ అనుకుంటున్నాం. కానీ అమెరికాలో కూడా 7,000 8,000 కోట్ల డాలర్ల మిలియన్ డాలర్ల ఖర్చును ఈ పార్టీ ఆ పార్టీ రెండు పార్టీ కలిపి ఎన్నికలు పెడుతున్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రభావం చూపిస్తున్నప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం కాదనేటువంటి చర్చ కూడా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా అంటే బాగా ఉంది. మరింత పరిణతి చెందాలని కోరుకోవాలి మనం కూడా. ఒక్క నిమిషం, అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అండ్ సామాజిక ఉద్యమకారులు లక్ష్మీనారాయణ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందనో, ఆరోగ్య వ్యవస్థ దెబ్బతిందనో, లేకపోతే విద్యా వ్యవస్థ దెబ్బతిందనో,
ప్రమాణాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా లేవనో ఇట్లాంటి నివేదికలు వస్తే కొంతలో కొంత మనం అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. కానీ అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యమే భయంకరంగా తయారైంది, పాకిస్తాన్ నిరంకుశత్వాన్ని మించిపోయింది. ఇట్ ఈస్ షాకింగ్ అంటే నాకు అనిపించింది. మరి మీ అనాలిసిస్ ఏంటి? ఈ నివేదిక స్వీడిష్ దేశానికి చెందిన వీడెం రిపోర్ట్. దయాకర్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు. నమస్కారం. ఇది యునైటెడ్ నేషన్స్ ఇచ్చిందండి. ఎవరు ఇచ్చారు ఈ రిపోర్టు? అది మనం ప్రధానంగా ఆలోచించాలి. రిపోర్టు ఎవరు ఇస్తున్నారు, ఏ కారణాల వల్ల ఇస్తున్నారు అన్నది మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. రేపు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైనా ఇస్తే దాని గురించి సీరియస్ గా ఆలోచించాలి. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ దీని వెనకాల ఎవరున్నారు అన్నది ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం. దానికని ఒక పుస్తకం మనం అందరం చదవాలి. ఆ పుస్తకం పేరేంటంటే ది క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అన్న ఒక బ్రహ్మాండమైన ఒక పుస్తకం ఉంది. అది చదవాల్సిన పుస్తకం. యాక్చువల్ గా మీరు ఆ పుస్తకంలో చూస్తే ఒక చిన్న ఘటన చెప్తాను మీకు. 2000 సంవత్సరంలో చైనాలో ఒలింపిక్స్ పెట్టాల్సి ఉండింది. యాక్చువల్ గా 2000 సంవత్సరంలో అని అప్పుడు అమెరికా ఏం చేసిందంటే బ్రిటన్, ఈ రెండు దేశాలు కలిసి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి చైనాలో, కాబట్టి అక్కడ పెట్టడానికి వీల్లేదు అని సిడ్నీకి ఒలింపిక్స్ ను మార్పించారు. ఓకే. ఈ సందర్భంగా సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ అయిన లీ కువాన్ ఏమన్నారంటే, ఆయన వాక్యాలు మనం గమనించాలి. అమెరికా అండ్ బ్రిటన్ సక్సీడెడ్ ఇన్ మూవింగ్ ది గేమ్స్ అవుట్ ఆఫ్ చైనా సైటింగ్ హ్యూమన్ రైట్స్, బట్ ది రియల్ రీజన్ వాస్ టు షో పొలిటికల్ క్లౌట్. ఇట్ ఈస్ టు రెడ్యూస్ చైనాస్ క్లౌట్. అంటే అంతర్జాతీయంగా జరుగుతున్న అనేక విషయాల వెనుక ఎటువంటి ఆలోచనలు ఉంటాయి అన్నది కూడా మనం గమనించడానికి ఈ ఒక పుస్తకం, ఈ ఒక ఇన్సిడెంట్ కనపడుతుంది. మొన్న జరిగిన రైతుల ఉద్యమం చూసుకుందాం. 26వ తారీఖు జనవరిన రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన ఘటనలు చూసుకుంటే దాని వెనకాల ఎంత ప్లానింగ్ జరిగింది అన్న దాని గురించి కూడా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. యాక్చువల్ గా పొయెటిక్ జస్టిక్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ ఉంది. దాన్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే కెనడాలో ఉన్న ఖలిస్తాన్ ఉద్యమవాదులు, ధలివాల్ అని ఒక వ్యక్తి, అతను దీనికి ఇది ఇస్తూ ఒక టూల్ కిట్ అన్నది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముందే ప్లాన్ చేసుకున్నారు. ఆ రోజు ఏం జరగాలని ఒక టైం టేబుల్ వాళ్ళు నిర్ణయించుకుని జనవరి 3న ఏం చేయాలి, 8న ఏం చేయాలి, 10న ఏం చేయాలి, 13 ఏం చేయాలి, 17 ఏం చేయాలని ఒక ప్లానింగ్ వేసుకుని వాళ్ళ ఆబ్జెక్టివ్స్ మీరు చూసుకుంటే ఏమవుతుందంటే డిస్రప్ట్ యోగా అండ్ చాయ్ ఇమేజ్ ఆఫ్ ఇండియా ఇన్ జనరల్. అంటే ఈ విధమైన భావాలు వాళ్ళ టూల్ కిట్ లో ఇవన్నీ రాసుకున్నారు. అంటే భారతదేశం పట్ల ఒక రకమైన వ్యతిరేకతను ఏర్పాటు చేయడం ప్రధానంగా వాళ్ళ లక్ష్యం పెట్టుకుని గ్రేటా థన్బర్గ్ లాంటి ఎన్విరాన్మెంటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా దీనికి టూల్ కట్టును జత చేసి వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత డే ఆఫ్ గ్లోబల్ యాక్షన్ అని, గ్లోబల్ డే ఆఫ్ యాక్షన్ అని 26th జనవరికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం ఏం చేయాలంటే చూడాల్సిన విషయం ఏంటంటే దీని వెనకాల ఎవరున్నారు, ఏ ఉద్దేశాలతో దీన్ని చేస్తున్నారు అన్న దాని గురించి ఆలోచిస్తే. లక్ష్మణ్ గారు, నేను చిన్న ఇంటరప్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని ఏమనుకోవద్దు. దీంట్లో నిజానికి 26 జనవరి రోజు జరిగిన దాంట్లో మీరు చెప్పిన గ్రేటా పర్యావరణవేత్త టూల్ కిట్ ఇవన్నీ వాస్తవమే జరిగినవి, కానీ ఖలిస్తాన్ ఉందన్నది వాస్తవమేనా? ఖలిస్తాను కెనడాలో ఉన్న వాళ్ళ ధలివాల్ అన్న స్పీచ్ ఒకసారి వినండి, యూట్యూబ్ లో ఉంది మీకు. ఓకే. అతను ఈ మూమెంట్ ద్వారా మళ్ళా భారతదేశంలో ఈ శాంతి భద్రతలు తర్వాత ఈ యూనిటీ ఇంటిగ్రిటీ విధంగా మనం చేయాలని అతను స్పీచ్ ఇచ్చాడు. అంటే ఏంటంటే భారతదేశం ఒక సూపర్ శక్తిగా ఎదిగే స్థానంలో ఈ భారతదేశానికి దీన్ని ఏ విధంగా మనం వాళ్ళను డిస్కరేజ్ చేయాలి, ఆ తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా వేరే దృష్టికోణంలో చూపించాలని అనేక శక్తులు పనిచేస్తున్నాయి. ఇది మనం గమనించాలి. కాబట్టి ఏంటంటే ఎవరో ఒక స్వీడన్ లో ఒక రిపోర్టును తీసుకొని మనం భారతదేశంలో స్వాతంత్రం ఉందా, డెమోక్రసీ ఉందా లేదా, పాకిస్తాన్ లో ఎక్కువగా ఉంది, పాకిస్తాన్ కి వెళ్ళి అడగండి, పాకిస్తాన్ లో ఎవరి దగ్గర అధికారం ఉందంటే ప్రెసిడెంట్ దగ్గర ఉందా, ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉందా, ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉందా, లేకుంటే ఆర్మీ దగ్గర ఉందా, ఇది కూడా చెప్పలేరు. అవును. కాబట్టి అటువంటి చెప్పలేని పరిస్థితిని మన దేశంతో కంపేర్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు. కానీ మీరు ఒక మాట అన్నారు, యుఎన్ ఇచ్చిన రిపోర్ట్ ఇది, మనం ఇంతగా వరి అవ్వడానికి వాళ్ళు ఎవరో ఇచ్చిన దాని వెనక ఎవరో ఉండుంటారని మీరు అన్నమాట వాస్తవమే అయినప్పటికీ
పుంకాలుగా వస్తున్నాయి ఇలాంటి నివేదికలు. వారం క్రితమే ఫ్రీడమ్ హౌస్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అమెరికా దేశానికి చెందింది. ఇవాళ విధి, రేపు ఇంకోటి రావచ్చు. ఇలాంటి 10-15 వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వీటి ఇంపాక్ట్ యుఎన్ మీద పడే అవకాశం లేదా? ఎందుకంటే కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని యుఎన్ టీమే పర్యటనకు పర్మిషన్ అడిగింది. అఫ్కోర్స్ మన దేశం ఒప్పుకోలేదనుకోండి, అది వేరే విషయం. సాక్షాత్తు యుఎన్ఏ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని కామెంట్ చేసే పరిస్థితి వస్తే మన వాళ్ళు అపోజ్ చేశారు ఆ రోజున. ఇలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం లేదా? క్యాపిటల్ హిల్ మీద మొన్న జరిగిన ఘటనలు ఏవైనా చూస్తే ఇంకా అమెరికా ఏదో వేరే దేశాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అవును, ఇప్పుడు వాళ్ళ దేశాన్ని సర్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది వాళ్ళకి. యా, ఆ తర్వాత వాళ్ళ దగ్గర హ్యూమన్ రైట్ వైలేషన్, గౌతమాలా ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేస్తే అక్కడ హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఎంత జరిగాయి, అవును, ఇరాక్ లో ఎన్ని వైలేషన్స్ జరిగాయి, ఆఫ్ఘనిస్తాన్ లో ఎంత జరిగాయి, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అంశాలు. అవుట్ గోయింగ్ అధ్యక్షుడే అందులో కూర్చొని మరి దాడులు చేయించాడు కదా. మరి కాబట్టి ఒక దేశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ముందు మన గురించి మనం ఆలోచించాలన్నది అన్ని దేశాలు ఆలోచించాల్సిన విషయాలు. అందువల్ల నేను చెబుతున్నది ఏంటంటే ఇది ఒక ప్లానింగ్ గా జరుగుతుందన్నది నా అభిప్రాయం అండి. కాబట్టి దీని గురించి, ఈ వ్యక్తుల గురించి త్వరలో రాబోతుంది, ఎవరున్నారు వీళ్ళ వెనకాల. ఇది కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఈ రిపోర్ట్స్ రిలీజ్ చేయడం వెనకాల కూడా వాళ్ళ హేతు ఏంటన్నది కూడా మనం గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా మన ఎకానమీ ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ప్రపంచానికి మనం వ్యాక్సిన్ ఇస్తున్నాము. కాబట్టి భారతదేశం ఒక శక్తిగా ఎదగబోతోంది. కాబట్టి ఇటు చూసుకొని ఈవెన్ చైనా కూడా మన ఎలక్ట్రిసిటీ ఇన్స్టాలేషన్స్ మీద కూడా వాళ్ళు ఇది చేయాల్సిన ఇది జరిగిందని చెప్పేసి కూడా మన రిపోర్ట్ వచ్చింది. అందువల్ల భారతదేశం యొక్క ప్రయాణాన్ని ఆపడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ శక్తుల్లో వీళ్ళు కూడా ఉన్నారా అన్నది ఒక క్వశ్చన్ లేవదీశాను నేను, అంతేగాని దీని వెనకాల చూడాలి. అందువల్ల మనం వాళ్ళు చెప్పినట్టు ప్రజాస్వామ్యం లేదు. ఈ రోజు నేను కేంద్ర ప్రభుత్వం యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అక్కడ అందరు ప్రెస్ తో మాట్లాడొచ్చాను. నేను బాగానే ఉన్నాను, ఈ రోజు మీతో మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు నేను ఏది మాట్లాడలేము, మీరు మాట్లాడుతున్నారు, మనం అంతా కూర్చొని చర్చ చేసుకుంటున్నాం, ఏమీ అవ్వట్లేదు అంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టు. ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ఉన్నట్టు మన దేశం. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించి భారతదేశాన్ని ఇంకా బలోపేతం ఎలా చేయాలన్న దాని గురించి మనం డెఫినెట్ గా భారతదేశంలో మన ప్రభుత్వాల విధానాలు కొన్ని రకాల తప్పుడు విధానాలు ఉండొచ్చు, లేకపోతే ప్రజలకి ఇబ్బందులు కలిగించే విధానాలు, లేకపోతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వస్తుండొచ్చు, లేకపోతే ఇంటర్నల్గా ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు, ఎన్నో రకాల భావజాలాలు ఉండొచ్చు. ఇదంతా ఒకవైపు. ఇంకొక వైపున రాజకీయ పార్టీలు విభిన్న సిద్ధాంతాలతో, ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న గొప్పతనం కూడా అది, వివిడ్ కల్చర్ అనేది అద్భుతమైన గొప్పతనాన్ని చెప్పే భారతదేశం. కాబట్టి ఇవన్నిటినీ బతికించేది ఇండియన్ డెమోక్రసీనే. అలాంటి డెమోక్రసీ నుంచే ఇండియా పక్కకి వెళ్ళిపోతుంది. అసలు డెమోక్రసీయే లేదు అని ఈ విదేశీ సంస్థలు ఎందుకు చెబుతున్నాయి అనేది ఒక అంశం అయితే, ఎందుకు మన దేశంలో కొంతమంది వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఇటువంటి వాటిని భుజాన వేసుకుంటున్నాయి? రాహుల్ గాంధీ కూడా అంత సీరియస్గా ఎందుకు స్పందించాల్సి వచ్చి? దయాకర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. దయాకర్ గారు, డెఫినెట్గా ఇవాళ దేశంలో ప్రభుత్వ విధానాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అనడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేము. డెఫినెట్గా లోపాలు ఉన్నాయి, డెఫినెట్గా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయి, అక్కడక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. కానీ అసలు ఈ దేశమే ప్రజాస్వామ్య దేశం కాదిక అనే స్థాయికి రాహుల్ గాంధీ వెళ్ళడానికి నివేదిక ప్రోత్సహించిందంటే ఆయన ఎందుకు అంత మోటివేట్ అయ్యారు? నివేదికను చూసి భారతదేశం ఇక మీదట ప్రజాస్వామ్య దేశం కాదు, దిస్ ఈస్ ద స్టేట్మెంట్ బై రాహుల్ గాంధీ. భారత ప్రజాస్వామ్యానికి తలమానికం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగమే భారత ప్రజాస్వామ్యాన్ని డిఫైన్ చేసింది. అమెరికన్ ప్రజాస్వామ్యం ఒక తీరుగు ఉంటుంది, బ్రిటన్ ప్రజాస్వామ్యం ఒక తీరుగు ఉంటుంది, పాకిస్తాన్ ప్రజాస్వామ్యం ఒక తీరుగు ఉంటుంది, బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం అంటే కొన్ని మతాలను ఆచరించే రాజ్యాంగాలు ఉంటాయి. ఇస్లామిక్ స్టేట్స్ అన్ని కూడా అట్నే చేస్తాయి. అమెరికా కూడా క్రైస్తవాన్ని అధికారిక మతంగా స్వీకరించి దాని డెమోక్రసీ అంతా కూడా చర్చ్ బేస్డ్ కూడా గతంలో ఉన్నాయి. ఇంగ్లాండ్ అయితే మాతృకనే చర్చ్ అనుకోండి, ఇటలీ రోమ్ కూడా పాత నాగరికతలకు మూలమైన ఇటలీ కూడా, ఈజిప్ట్ సైతం, ఇవన్నీ కూడా. అయితే ఇండియన్ డెమోక్రసీ సోషల్ డెమోక్రసీ చాలా పకడ్బందీగా అంబేద్కర్ గారు చెప్తారు. సెక్యులరిజం అనే పదము ముందుందా వెనుకుందా అదంతా ఒక విషయం అయితే,
భారత ప్రభుత్వము మతాన్ని పట్టించుకోకూడదు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా అని ఒక్కసారి గుండె మీద చేసుకుందాం అందరం. దీనికి కనుక సమాధానం చెప్పుకోగలిగితే చలో, మిగతా సింపుల్ ఇష్యూస్. ఎందుకంటే ఈ రోజు స్వీడన్ కూడా ఆ పరిస్థితికి వచ్చింది. పాకిస్తాన్ ప్రేరిత ఈ ఇంటెలిజెన్స్ సంస్థలతో వచ్చేయి, లేకపోతే పాకిస్తానో లేకపోతే ఇస్లామిక్ స్టేట్ తో కూడిన ఈ రిపోర్ట్స్ అన్ని కూడా భారత ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తాయి. అది వాళ్ళ యుద్ధ నీతి. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం ఈ రోజు బీజేపీ చెప్తున్న హిందుత్వంతో కూడుకొని ఉన్నదని వాళ్ళు భావిస్తున్నారు. కానీ వరల్డ్ డెమోక్రసీలో ఇండియన్ డెమోక్రసీ అంత డెప్త్ ఏ దేశం కూడా లేదు. ఎందుకంటే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న వర్గాలు ఉన్న ఈ ప్రజాస్వామ్యం, ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడైతే మితిమీరిపోతుందో ఈ రాజ్యమే అసలు వెసులుబాటులో ఉండదు, అస్తిత్వంలో ఉండదు, మనుగడలో ఉండదని చాలా సీరియస్ కామెంట్ చేస్తాడు స్టేట్స్ అండ్ మైనారిటీస్ లో. ఎందుకు ఆయన భారత రాజ్యాంగంలో చెప్పలేని అంశాలన్నీ కూడా కొన్ని పుస్తకాల్లో రాసి, ఎందుకు ఇప్పుడు ఈ కులవర్గ సమాజం అనే చర్చ వచ్చింది, ఎందుకు ఇప్పుడు అమెరికాలో వైట్ అండ్ బ్లాక్స్ డిస్క్రిమినేషన్ ఉంటది, లేకపోతే బ్రిటిష్ లో ఇంకో తరహా డిస్క్రిమినేషన్ ఉంటది. కానీ ఇక్కడ క్యాస్ట్, తర్వాత రిలీజియన్, జెండర్ డిస్క్రిమినేషన్ ఉండేది ఇండియా. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మనువాది చేతిలోకి వెళ్ళినట్టుగా కనపడుతున్నట్టుగా లేవు అని చెప్పలేమా? ఇది ఆలోచించాల్సింది. లేకపోతే అది ఆ అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి లేదా కొంతమంది ఆ భావజాలము, లెఫ్ట్ భావజాలము, లేకపోతే అఫ్కోర్స్ నేను పూర్తిగా దాన్ని కొట్టిపారేయడం లేదు ఆ ఆరోపణల్ని. కానీ అంత మాత్రాన భారతదేశం ఇక మీదట ప్రజాస్వామ్య దేశం కాదు అనే స్థాయిలో ఉందా? అది ఎంత ఫూలిష్ రిపోర్ట్ అంటే పాకిస్తాన్ నిరంకుశత్వం కంటే మించిపోతుంది. అంటే పాకిస్తాన్ నిరంకుశ దేశం అని ఆ రిపోర్టే ఒప్పుకుంటోంది. ఇప్పుడు అది డిక్టేటర్షిప్ కంట్రీ అని చెప్పి ఒప్పుకుంటూనే ఇంత అందమైన ప్రజాస్వామ్యం ఉన్న, ఇంత బలమైన ప్రజాస్వామ్యం భారతదేశాన్ని పోలిస్తే మన రాహుల్ గాంధీ దాన్ని అలా అనడం అనేది వీ డోంట్ యాక్సెప్ట్. ఒకటి పాకిస్తాన్ తో పోల్చడం అనేది ఆ దరిద్రుడు చేసిన తప్పు, వాడెవడో రిపోర్ట్ ఇచ్చినోడు. కానీ పాకిస్తాన్ అనేది ది వరస్ట్ స్టేట్, దాంట్లో ఏ తేడా లేదు, ఎలాంటి దేశాలకు కూడా పోనక్కర్లేదు. అఫ్ కోర్స్ కంపారిటివ్లీ బంగ్లాదేశ్, అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకా మెరుగు. ఎందుకంటే కొంత వాళ్ళు మనము స్వాతంత్రం ఇచ్చినాం కదా, వాళ్ళకి కొంత మన ఛాయలు ఉన్నాయి ఈస్ట్ బెంగాల్ కాబట్టి కొంత మన లైఫ్ ఉంటుంది. కానీ పాకిస్తాన్ గా లేదు. పాకిస్తాన్ మొత్తం మిడిల్ ఈస్ట్ తో నిండి ఉన్నది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అధికారం చేబుట్టిండంటే కూడా ఇసిస్ తో, దావుద్ ఇబ్రహీం తో, ఇంకా ఈ దరిద్రులతో అంతా కలిసి వాళ్ళు చేసిన ఆ స్టేట్ ను నాశనం చేసుకుంటూ వాళ్ళు మనతో వీడిపోయి వాడు నాశనం అయిపోయింది. కానీ పాకిస్తాన్ తో ఇండియన్ డెమోక్రసీని ఎప్పటికీ పోల్చలేము. ఇప్పుడు ఇంత బీజేపీ పరిపాలించినప్పటికి కూడా ఆ పాకిస్తాన్ లాంటి మూర్ఖపు పరిపాలన చేయలేదు, ఇది మాత్రం వాస్తవం. బట్ వేరాజ్ మీకు మ్యాగ్నా కార్టా నుంచి, అంటే మోడర్న్ డెమోక్రసీకి మూలమైన మ్యాగ్నా కార్టా నుంచి ఇప్పుడు డెవలప్ అయిన ఇండియన్ డెమోక్రసీ మోర్ దాన్ ది బ్రిటిష్. బట్ ఆచరణలకు వచ్చినప్పుడు మాత్రం ఒక దేశ ప్రధాని బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా తను ఉంటే, బ్రెగ్జిట్ కు అనుకూలంగా ప్రజలు ఉంటే రాజీనామా చేసి కట్టబుట్ట జరగపోయే చైతన్యం, ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఎప్పుడు వస్తుంది? అది మనం ఆలోచించాలి. మన మూలం మన పరిస్థితులు వచ్చినప్పుడు వస్తుందేమో చూద్దాం. మనకు ఇంకొక విషయం చెప్తా వెంకటకృష్ణ గారు, చివరిగా ఈ రోజు నేను అంటున్నా, ప్రజలు ప్రజాస్వామ్యానికి ఓనర్స్. అవును, వాళ్ళు మార్చుకుంటారు. నేను నియంత్రణ అనుకోండి, రేపు తప్పనిసరి నన్ను తీసి కింద పడేస్తాను ఎవరైనా సరే. అది రేపు మోడీ గారికి లిట్మస్ టెస్ట్. చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్ ఏ విధంగా పోబోతుంది. సరే మిషన్లు అయితే మళ్ళీ నేను చెప్పలేను సుమా, అది పెద్ద సమస్య, నాకు అంత కాంట్రడిక్షన్. సో ఇది ఇప్పటికి మాత్రం ఆలోచించాల్సిన స్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఇది మాత్రమే చెప్పగలను. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఈ రిపోర్ట్ మీద మీ వ్యూ ఏంటి? ఎందుకంటే ఇది చాలా దారుణమైన రిపోర్ట్. నిజమే ఆయన అన్నట్టు ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక అయితే మనం సీరియస్గా ఆలోచించాలి అని అన్నారు లక్ష్మణ్ గారు. కానీ కాదు, ఇది ఐక్యరాజ్య సమితి ఇచ్చింది కాదు, కానీ వరుస పెట్టి వస్తున్నాయి. ఇలాంటివన్నీ ఇంపాక్ట్ చేస్తాయేమో రేపు మిగతా ప్రపంచాన్ని అనే ఒక దాడి, ఒక అనుమానం ఉంది.
అన్నట్టుగానే రాహుల్ గాంధీ ఈ నివేదికను బేస్ చేసుకుని అన్నాడు భారతదేశం ఇక ప్రజాస్వామ్య దేశం కాదు ఇక మీదటని. సో మీకేమనిపిస్తుంది, ఈ నివేదికలో ఏమైనా వాస్తవాలు కనపడుతున్నాయా? ఒకటి ఇప్పుడు ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్లు ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఒక సంస్థ క్రెడెన్షియల్స్ ఏంటో క్రెడిబిలిటీ ఏంటో మనకు తెలియదు. దే ఆర్ క్లెయిమింగ్ దట్, మీరు కూడా చెప్పిన తర్వాతనే నేను చూసాను ఏదో 1789 నుంచి టిల్ డేట్ దే ఆర్ యాక్చువల్లీ దే ఆర్ గివింగ్ రిపోర్ట్స్ ఎవ్రీ ఇయర్. నేను 2-3 మంచి అనాలిసిస్ చేసే సంస్థలు కూడా వాళ్ళ యొక్క వేరియన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, వాళ్ళు చాలా స్టాటిస్టికల్ డేటా తోటి ప్రతి అంశాన్ని పరిశీలించి రిపోర్ట్స్ ఇస్తారని చెప్తా ఉన్నారు. అది వాళ్ళ ఒపీనియన్ అయి ఉండొచ్చు. అయితే ఒక విషయం, ఇది ఒక డెలికేట్ అంశంగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఏదో ఒక ఫారిన్ ఇన్స్టిట్యూషన్ మన దేశం మీదనో మన ప్రభుత్వం మీదనో సడన్ గా ఒక రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి నేను గుడ్డిగా దాన్ని సమర్థించి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం విధానాల పట్ల మేము చాలా విషయాల్లో విభేదిస్తాం కాబట్టి అది మొత్తంగా సరైందని చెప్పి నేను చెప్పడానికి ఇష్టపడాను. అదే సమయంలో ఒకవేళ ది స్టాటిస్టిక్స్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ బిఫోర్ ద పబ్లిక్, మేబీ మెన్షన్స్ ఎట్లయినా ఉండొచ్చు, అది ఐక్యరాజ్య సమితి అయి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు సెడిషన్ మీద కానీ లేకపోతే ఫ్రీడమ్ సప్రెస్ చేస్తూ కానీ ప్రెస్ది డిఫమేషన్ కేసెస్ కానీ అన్రూలీగా ఏకపక్షంగా ఒకవేళ కేసులు పెట్టారని ఆరోపిస్తున్నటువంటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏదో ఇచ్చినాయో వాటిల్లో లేశ మాత్రం నిజం ఉన్నా కానీ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. గవర్నమెంట్ ని నేను ఏకపక్షంగా విమర్శించట్లేదు, దట్ మే బి దేర్ ఒపీనియన్, దేర్ మస్ట్ బి 100 ఆర్గనైజేషన్. రేపు పొద్దున ఇంకో 4 ఆర్గనైజేషన్స్ ప్రకాష్ రెడ్డి గారు ఆరోపించినట్లు ఈ సంస్థల వెనుక ఎవరో ఉండి ప్రేరేపిస్తే వెస్టెండ్ తోటి వాళ్ళది పబ్లిష్ చేస్తే, రేపు పొద్దున మోదీ గారి అనుకూల సంస్థలు ఇంకో 4 దేశాల నుంచి పబ్లిష్ చేస్తే వాటిని బాగా ఉన్నాయని చెప్పే సందర్భం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది. అవును, దీస్ థింగ్స్ ఆర్ డిబేటబుల్. నేనేమంటున్నా అంటే క్రెడెన్షియల్స్ ఇవన్నీ ఇష్యూస్ వేరు, కానీ ఆరోపించబడినటువంటి అంశాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతులను ఏమాత్రం ప్రభావితం చేస్తున్నా ఇప్పటికిప్పుడు వాటి యొక్క ప్రభావం భారతీయుల మీద కానీ భారతీయుల యొక్క స్వేచ్ఛ మీద కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రెస్ మీద కానీ సామాన్యుడు ప్రశ్నించేటువంటి విధానం మీద కానీ దీర్ఘకాలికంగా ఒకవేళ ప్రభావం చూపిస్తాయి, చెడు ప్రభావం చూపిస్తాయి అనుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వెన్ దెర్ ఇస్ అట్లాంటి కొన్ని అలిగేషన్స్ వచ్చినప్పుడు ఇవి ఇంటెలెక్చువల్స్ కానీ మిగతా వాళ్ళు కానీ చాలా దీన్ని దీర్ఘంగా లేకపోతే చాలా పద్ధతిగా డిబేట్ జరపాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చాలా ఎంత ఎక్స్టెంట్ కు పోయిందంటే అప్పుడు ఎమర్జెన్సీని పోల్చారు, దగ్గరగా ఉందని చెప్పారు. అయితే చాలా అంశాలు వాళ్ళు తీసుకున్నప్పుడు ప్రతిదీ వాళ్ళు ఇచ్చినటువంటి స్కోర్ లో ప్రధాన్ని అధ్వానంగా చూపించారు. అక్కడే నాకు కొంత అరే ఏంటి, ఒకవేళ ఇప్పుడు మీరు ఒక 10 అంశాలు చర్చించినప్పుడు 1-2 అంశాలైనా కానీ మరి జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఈవెన్ టుడే ది ఎలక్షన్ వీ హ్యావ్ టు బిలీవ్ అన్ని ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయి, ఫెయిర్ ఎలక్షన్స్ జరిగినాయి, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. సరే, వేరియస్ ప్రాక్టీసెస్ కొన్ని అభ్యంతరంగా ఉండొచ్చు, అవి ప్రతిరోజు మనం డిబేట్ చేస్తాం. వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ రాష్ట్రాల్లో అవలంబిస్తున్నటువంటి విధాల మీద చర్చ జరుగుతుంది. అండ్ ఎవరమైనా కానీ ఏ పార్టీ ఉన్నా ఏ ఐడియాలజీ ఉన్నా ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రతినిత్యం మరింత బ్రహ్మాండంగా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండొచ్చు, మరొక ప్రభుత్వం ఉండొచ్చు. యాజ్ ఫార్ as డెమోక్రసీ ఇస్ కన్సర్న్, ఈ దేశంలో డెమోక్రసీ ఉండాలి, అది మరింత బ్రహ్మాండంగా పరిణమిల్లాలి, ప్రజల హక్కులు మరింత బ్రహ్మాండంగా కాపాడబడాలి, జాతీయ వనరులను మనం సంరక్షించుకోవాలి. ఇవి ఏ కొద్ది మంది సంపదగానో జాతీయ వనరులు పోకూడదు, ఈక్వల్ గా అందరికి అవకాశాలు ఉండాలి, ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ ఉండాలి. ఈ విషయంలో ఎవరికి సందేహం ఉందని నేను అనుకోవట్లేదు, ఉంటే కూడా మంచిది కాదు. ఆ విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. ఎప్పుడైనా వాళ్ళ విధానాల్లో ఆటోక్రసీ లేకపోతే నియంతృత్వ విధానాలు వస్తున్నాయని, అటువంటి పోకడలు వస్తున్నాయని ఎవరైనా నిజంగా కూడా ఆరోపణ చేస్తే విరుచుపడిపోకుండా ఇంట్రాస్పెక్షన్ ఆత్మశోధన చేసుకునే స్థాయికి ప్రజాస్వామ్యము పార్టీలు నాయకులు పోవాలని నేను కోరుకుంటాను. చదువుకున్న వాళ్ళని మనం కూడా అదే కోరుకోవాలి. ఇట్ ఈస్ నాట్ సింప్లీ అబౌట్ అన్ ఇండివిడ్యువల్, a political party, a system. It is an all-round, introspection జరగాలి. ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు ఐ థింక్ బోత్ సైడ్స్ ని టచ్ చేసినట్టున్నారు డెఫినెట్ గా. కానీ మనకు ఆ రోజున మీడియా ఫ్రీడమ్ హౌస్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చింది భారత్లో స్వేచ్ఛ పాక్షికం. అవును, 4 పాయింట్ తగ్గించారు.
ఓన్లీ భారత్లో స్వేచ్ఛ అనేది చాలా పాక్షికం అనేది అది ఇచ్చిన సెంట్రల్ ఐడియా, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ యొక్క ఉద్దేశం. వీళ్ళు దాన్ని మరింత డీటెయిల్డ్గా పరువు నష్టం, దేశద్రోహ చట్టాల మితిమీరి వినియోగం, మీడియాపై బలప్రయోగం వంటి అంశాలని ఉటంకిస్తూ భారత అతిపెద్ద ప్రజాస్వామ్యం నుంచి ఎన్నికల నిరంకుశత్వంలోకి వెళ్ళిందని ఈ రిపోర్ట్ చెప్పింది. మోదీ ప్రభుత్వం విమర్శకుల నోళ్లు మూయించేందుకు దేశద్రోహము, పరువు నష్టం కేసుల బనాయింపు, ఎదురుదాడిని ఎక్కువగా నమ్ముతోంది. అలాగే ఇప్పటి వరకు 7,000 మందికి పైగా విమర్శకులపై దేశద్రోహం కేసులు నమోదు చేసింది. అంటే ఈ రకమైన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పింది. ఇందులో అయితే కొంత వాస్తవం ఉంది కదా ప్రకాష్ రెడ్డి గారు. గతంలో ఏనాడు లేనంతగా మీరు సెడిషన్ కేసులు పెట్టడం కానీ, లేకపోతే మీడియా సంస్థల మీద ఆంక్షలు విధించడం కానీ, రకరకాలుగా ఇలాంటివి చాలా జరుగుతున్న నేపథ్యం కదా. నేను చెప్తాను సార్. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వారు 30 సంవత్సరాల పైగా వారు నాకు తెలిసినంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇండియన్ పోలీస్ సర్వీసెస్ లో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి వారి చట్టాలు మనకంటే వారికి ఇంకా బాగా తెలుస్తాయి. కానీ సందర్భంగా ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను సార్. మొన్న ఈ నెల 9వ తారీఖు నాడు భారత పార్లమెంట్ లో ప్రశ్నలకు సమాధానంగా చాలా స్పష్టంగా కేంద్ర హోంశాఖ నుంచి ఇచ్చినట్టు ప్రకటన చెప్తాను సార్. ఈ వీళ్ళ మీద కేసు పెట్టారా, వాళ్ళ మీద కేసు పెడుతున్నారా, వీళ్ళ మీద కేసు పెడుతున్నారా అని ప్రశ్న అడిగితే ఏ కేసులైనా సరే చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే కేసులు పెడతారు అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పారు సార్. నేను అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోనే శాంతి భద్రతలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఈ యొక్క శాంతి భద్రతల పరిరక్షణ కానీ, చట్టాల పరిరక్షణ కానీ, ఈ యొక్క డెమోక్రటిక్ ఈ వ్యవస్థలో పోలీస్ కేసులు, సెడేషన్స్ కానీ ఉంటాయనేది నాకున్నటువంటి అండర్స్టాండింగ్, నాకున్నటువంటి అవగాహన సార్. నేను సందర్భం ఒక్క విషయం గుర్తు చేస్తాను. ఉదాహరణకి అర్థం కావడం కోసం చెప్తున్నా సార్. ఇందిరాగాంధీ హత్య కేసే అనుకుందాం సార్, పెద్ద కేసు భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటి, చాలా అంటే అదొక ఊహించినటువంటి ఒక సంఘటన. ఆ కేసులో కూడా స్టేషన్ హౌస్ ఆఫీసరే దాని మీద ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాడు సార్. డీజీపీ ఏ పార్టీ ఉన్నా, కేంద్రం లేదున్నా, డీజీపీ ఎవరైనా కూడా నాకు తెలిసి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు అన్ని విషయాలు ఈవెన్ కోర్టుకు పోయి కూడా ఆయనే దాన్ని విట్నెస్లు చెప్తాడు, ఆయనే పంచులు చెప్తాడు, ఆయనే మిగతా అంశాల విషయంలో ఆయనే కోర్టు ముందు నిలబడతాడు సార్. అంటే ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ఎట్లా ఉంటుందనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు సార్. ఇంకా చిన్న ఈ మధ్య కాలంలో చెప్తాను, బెంగాల్ నుంచి 3 పోలీస్ ఆఫీసర్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నోటీస్ పంపిస్తే మమతా బెనర్జీ చాలా స్పష్టంగా వీళ్ళు రిలీవ్ చేయను అన్నది, చేయను అనేసింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం చేయగలిగింది ఎంత అంటే చాలా తక్కువ. ఇటువంటి ప్రజాస్వామ్యం, రాష్ట్రాలకు ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో వ్యక్తుల యొక్క వ్యక్తిగత హక్కులు కలరాదబడుతున్నాయి. దానికి కారణం మోడీ ప్రభుత్వం అనే దాంట్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతుంది అంటే దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. బీజేపీ లేనటువంటి ప్రభుత్వాలు కూడా చాలా ఉన్నాయి తెలంగాణ, భారతదేశంలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, తమిళనాడు ఉంది, కేరళ ఉంది, ఈవెన్ మహారాష్ట్ర ఉంది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ కూడా మరి అంటే ఈ మానవుల ప్రజల యొక్క హక్కులు కాపాడబడేటువంటి ప్రాథమికమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, అది రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కదా. అటువంటిప్పుడు కేంద్రం మీద సెడేషన్ కేసులు పెట్టారని, ఒక ఢిల్లీ ఒక కేసును చూపించి సెడేషన్ కేసు పెట్టారనో, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక కేసును చూపించి పెట్టారని అనుకుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీకు 2వ పాయింట్. 3వ పాయింట్, మీరు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కలరాయబడదు అంటున్నారు. ప్రత్యక్షంగా ఏం కలరాయబడదో, పరోక్షంగా ఏం కలరాయబడదో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఏ వార్తలను అంటే టెలికాస్ట్ చేయొద్దని ప్రభుత్వం చెప్తుందా? చెప్తే ఏ విధంగా చేయొద్దని చెప్తుందంటే మీరు నేను రోజు మనం కూర్చొని డిస్కస్ చేసుకుంటాం. వెంకటకృష్ణ గారు, మీరు బీజేపీని విమర్శిస్తున్నప్పుడు నేను సమర్థిస్తుంటాను, ఇంకో పార్టీ నాయకుడు విమర్శిస్తుంటాడు. మీరు కొన్ని అంశాలు బీజేపీ విధానాన్ని సమర్థిస్తారు, కొన్ని అంశాలు మీరు విభజిస్తున్నారు, క్రిటిక్ కూడా ఉంటున్నారు. దాన్ని సమర్థించాల్సింది. నేను ఏ పార్టీని విమర్శించినా దేశాన్ని సమర్థిస్తాను. అందుకోసం వెంకటకృష్ణ గారు, మీ క్రిటిక్స్ ని మేము చర్చగా తీసుకుంటాం తప్పిస్తే, అది ప్రజల్లో కూడా చర్చ జరగాలని తీసుకుంటాం తప్పిస్తే మీరు మళ్ళీ ఇంకో రకంగా మేము తీసుకోము. కాబట్టి ఎవరైనా సరే, ఇప్పుడు ఈ మధ్య మనం చూసిన మహారాష్ట్రలో అర్నబ్ గోస్వామి మీద కేసు పెట్టారు. అది కేంద్ర ప్రభుత్వం పెట్టిందా, ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందా అంటే మీ చర్చ మీకే తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. బస్ అయిపోయి. మరి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీడియాను ఎవరు సప్రెస్ చేస్తున్నారు అంటే ఏదన్నా ఉండదండి కేసు, ఎటువంటి కేసా, ఈ కేసా, ఆ కేసా పక్కన పెడతాం. ఎవరు పెట్టారా కేసును? ఆ మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కదా. చాలా ఉన్నాయండి. అంటే మనం ఆ డీటెయిల్స్ లోకి పోతే మీడియా సంస్థల మీద ఈడీ కేసులు, మీడియా సంస్థల మీద సిబిఐ కేసులు, కొన్ని ప్రధానమైన ఛానళ్లు, కొన్ని ప్రధానమైన మీడియా హౌజుల్ని అసలు పూర్తిగా మూసేసే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ మీ దారికి తెచ్చుకుని ఉన్నాయి. జరగలేదని మనం అనొద్దు, జరిగాయి. ఫైనల్ ఒక విషయం చెప్తాను వెంకటకృష్ణ గారు. 1974లో అప్పటి ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక
అప్పటి ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ దాని అనుబంధమైన తెలుగు, హిందీ అన్ని పత్రికల మీద అప్పుడు ఛానళ్ళు కూడా లేవు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి అదే విధంగా ఎమర్జెన్సీకి కారణమైనటువంటి ఏవైతే ఇందిరాగాంధీ అవినీతి వ్యతిరేక ఆర్టికల్స్ రాసినటువంటి దాంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి ఆ తర్వాత ఎమర్జెన్సీకి కారణమైనటువంటి ఒక రాజకీయ పార్టీ యొక్క అధినేత ఈ రోజున ఢిల్లీలో కూర్చొని భారత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అది నిజంగా ప్రజాస్వామ్యం లేదు అంటే అందుకే కదా ప్రకాష్ రెడ్డి గారు ఇప్పటికీ ఎమర్జెన్సీని మనం ఒక చీకటి అధ్యాయంగానే మనం గుర్తుంచుకున్నాం కానీ అదే ఒక మంచి జ్ఞాపకంగా పెట్టుకోలేదు కదా. రాహుల్ గాంధీ కూడా ఎమర్జెన్సీ అనేది తప్పడమే అని ఒప్పుకున్నారు కదా. ఆ పార్టీ చాలా సందర్భాల్లో చంపలేసుకుని కాంగ్రెస్ పార్టీ భారతదేశ చరిత్రలో చేయకూడని తప్పు చేశామని. నేను మీడియా హౌస్ గురించి మాత్రమే రెఫర్ చేశాను వెంకటకృష్ణ గారు. ఎమర్జెన్సీ సంగతి తర్వాత అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక మీద దాడి జరిగిందా లేదా, మొత్తం ఇండియన్ ఎక్స్ప్రెస్ దేశంలో ఉన్నటువంటి అన్ని ఆఫీసుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసినారా లేదా, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను మీకు. అంటే దేశంలో అనేక సందర్భాలలో ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉండనిస్తారు, లేకపోతే మీరు మా మధ్యప్రదేశ్ లో ఒక పత్రికను అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ నడిపించాడు, రాజీవ్ గాంధీ కాదు సంజయ్ గాంధీ నడిపించాడు ఆ పత్రిక. కొంతమంది ఎలా ఉన్నారంటే మీ పార్టీ నాయకులు కొంతమంది ఎలా ఉన్నారంటే మీ ఎంపీకి ఏ సంబంధం లేకపోయినా తిరుపతి వచ్చి మా పేపర్ మీద పరువు నష్టం కేసు వేసిపోతాడు. ఆయనకి ఏం సంబంధం అండి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో అట్లా ఉన్నారు కొంతమంది, అక్కడ తయారు చేశారు కొంతమందిని ఎగ్జాంపుల్ గా. డిబేట్ లో వాళ్ళు ఏదో కొట్టుకున్నారో పొరపాటు జరిగింది, వాళ్ళు చేసిన పొరపాటు, దానికి ఆయన బాయ్కాట్ చేస్తారు. ఏంటండి ఇగో ఇవే ఇలాంటి వాటిని అవతల వాడి అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నేనేమంటానంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు డిఫమేషన్ కేసు వేయడం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి అంశం, అది పార్టీ డిఫమేషన్ కేసు అయితే కాదు, మీ ఎంపీ అంటున్నా నేను అనుకుంటే వ్యక్తిగత డిఫమేషన్ కేసులని మనం పార్టీల ప్రభుత్వాల యొక్క ప్రామాణికతలకు రాదనేది నా అభిప్రాయం. రైట్. ఎనీవే ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఇందాక లక్ష్మణ్ గారు మీరు చాలా డీటెయిల్డ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ ఒక నేషనలిస్ట్ ఐడియాలజీతో మీరు దాన్ని చాలా డీప్గా వెళ్ళారు. కానీ ఇక్కడ కొన్ని విషయాలను నేను ప్రస్తావించదలిచాను మీతోనే, అది కూడా పర్టికులర్గా మీతోనే. ఏంటంటే ఈ నివేదికలో ఎన్నికల నిరంకుశత్వం అనే ఒక పదం వాడారు. ఎన్నికల నిరంకుశత్వం నాకెందుకు అది అర్థం కాలేదు. బహుశా థాట్ పోలీసింగ్ చేస్తున్నారు, ప్రజల అభిప్రాయాన్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే యాంగిల్లో వాడినట్టుగా నాకు అర్థమైంది. అది ప్రజల అభిప్రాయాన్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ముందుగానే అనేది ఒకటి. దాంతోపాటు మెషిన్స్ మీద అనుమానాలు ఉన్నాయి కొంతమందికి, అది వేరే విషయం అనుకోండి. ఇంకొక అంశము, సరే మిగతా విషయాలు ఇవన్నీ పక్కన పెడదాం లక్ష్మణ్ గారు. ప్రజలు చేసే ఉద్యమాలు ఎక్కడైనా రైతులు 450 రోజులు ఉద్యమం చేస్తుంటే పట్టించుకొని దేశం ఏదైనా ఉందా ప్రపంచంలో నాకు తెలియదు. 4 నెలలుగా దేశ రాజధాని చుట్టూ రైతులు ఉద్యమం చేస్తుంటే పట్టించుకొని దేశం ఏదైనా ఉందా ప్రపంచంలో నాకు తెలియదు. ఈ అంశాల ఆధారంగా కూడా ఇలాంటి నివేదికలు వచ్చే ప్రమాదం ఉంది అంటున్నా నేను. అంత మాత్రాన్ని నివేదిక సపోర్ట్ చేయడం కాదు, కానీ మన బంగారం మంచిదైతే అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది కదా. వాట్ యు సే అబౌట్ దట్? యాక్చువల్గా రైతుల చట్టాలు, మీరు కేంద్ర ప్రభుత్వం చేసిన రైతుల చట్టాల గురించి ఆలోచిస్తే రైతుల చట్టాల మీద ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. అవును. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మేము క్లాజ్ బై క్లాజ్ మేము డిస్కషన్ కు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. వీలైతే వీటిని 1.5 సంవత్సరం మేము దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేయమన్నది కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఈ రైతుల ఉద్యమం కేవలం 2-3 రాష్ట్రాలకే ఎందుకు పరిమితమైందని కూడా మనం ఆలోచించాలి. డీప్ గా వెళితే మీరు యాక్చువల్ గా చూడగలిగితే ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన జరగలేదు. కేవలం పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ యూపీ ఈ ప్రాంతాల్లో జరుగుతున్న వాదన. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రొక్యూర్మెంట్ సిస్టమ్, వాళ్ళు పండించిన పంటలన్నీ కూడా FCI నుంచి ప్రొక్యూర్మెంట్ అవుతాయి. కాబట్టి ఈ కొత్త చట్టాలు రావడం వల్ల అక్కడ ముఖ్యంగా ఉన్న అరేతియాస్ ఎవరైతే ఉన్నారో మిడిల్ మెన్, వాళ్ళ అస్తిత్వానికి ఏమవుతుంది అన్నది ఒక ప్రధానమైన సమస్యగా అక్కడ చూడడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని ఆ విధంగానే ముందు కంటిన్యూ చేయడం కూడా ఎంతవరకు సబబు అన్నది ఆలోచించాలి. వాళ్ళు అలో చేస్తున్నాం మనం. మీరు డెమోక్రసీ అన్నారు కాబట్టి డెమోక్రసీలో డిసెంట్ కి మనం చూపించడానికి మనం యాజిటేషన్స్ చేయవచ్చు. ఒక సైడ్ నుంచి ప్రభుత్వం మీతో చర్చలకు సిద్ధంగా ఉన్నారు రండి అని చెప్పి కూడా రావడం జరిగింది. సుప్రీంకోర్టే ఒక కమిటీ, 9 సభ్యులున్న కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఇండియన్ డెమోక్రసీని. యాక్చువల్ గా ఇండియన్ డెమోక్రసీలో ప్రధానంగా పాత్ర పోషిస్తున్న వారంతా కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు.
లేకుంటే 30 సంవత్సరాలు లెఫ్ట్ వెస్ట్ బెంగాల్లో పరిపాలన చేసి ఎలక్షన్ లో ఓడిపోగానే ఏమాత్రం గొడవలు లేకుండా వాళ్ళు వచ్చే ప్రభుత్వానికి ఇచ్చి వెళ్ళారు. ప్రతి చోట ఇదే జరుగుతుంది. అందువల్ల మీరు చూసుకుంటే ఇండియన్ డెమోక్రసీ, అవర్ ఎలక్షన్ సిస్టమ్ ఈజ్ ది హాల్ మార్క్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అని నేను అంటాను అనమాట. ఎక్కడ కూడా మొన్న ఒక్కసారి ట్రంప్ వచ్చి ఒక అధికారం మారగానే ఎంత గొడవ జరిగిందండి అక్కడ మన దేశంలో. అటువంటి గొడవ అదే లక్ష్మణ్ గారు, ఇప్పుడు అదే మీరు చెప్పిన దాంట్లోనే ట్రంప్ అధికారం పోతోందనే ఒక అక్కసుతోనో ఉక్రోషంతోనో తను అక్కడే క్యాపిటల్ హిల్స్ లో దగ్గరుండి మరి ఆ దాడి చేయించిన ఎగ్జాంపుల్ మనకు ఒకవైపు కనబడుతోంది. మరోవైపు దయాకర్ చెప్పిన బ్రెగ్జిట్ ని ప్రజలు అపోజ్ చేశారు కాబట్టి ప్రధానమంత్రి రాజీనామా చేసి వెళ్ళిపోయిన ఎగ్జాంపుల్ మనొక వైపు కనబడుతోంది. ఇలాంటి రెండు కోణాలు ఉన్నప్పుడు బిల్లులు మంచివా చెడ్డవా, సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే రైతులు మీ కళ్ళ ముందు దేశ రాజధాని చుట్టూ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయలేకపోయింది, పరిష్కరించలేకపోతుంది, వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయింది. కారణాలు ఏమైనా కావచ్చు. 4 నెలలుగా నిరాఘాటంగా ఉద్యమం జరుగుతోంది, ఆందోళన జరుగుతున్నప్పుడు అది డెఫినెట్గా పాలక వర్గాల వైపు నుంచే ఫెయిల్యూర్గా కనబడుతుంది. ఒకటి మన పక్కనే ఉన్న అమరావతిలో 450 రోజులుగా మహిళలు, దళితులు, బలహీన వర్గాలు, పురుషులు, రైతులు అందరూ చేస్తుంటే అక్కడ ప్రభుత్వం కన్నెత్తి కూడా అటువైపు చూడట్లే. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న వాటిని మనం ఏమనాలి అంటే ఏంటంటే వీటిలో ఇంపాక్ట్ మళ్ళీ నెక్స్ట్ ఉండబోతోంది. పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు ఇవి చేయడం వల్ల వాళ్ళ ఇంపాక్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వీటి గురించి వాటి రిఫ్లెక్షన్స్ తెలుస్తాయి. దానివల్ల డెమోక్రసీ లేదు భారతదేశంలో అనడం, ఆ వ్యాఖ్య ఏదైతే ఉంటుందో అది సబబు కాదు. వీఆర్ అలౌవింగ్ దెమ్ టు ప్రొటెస్ట్. మేబీ ఏ ఫెయిల్యూర్ కావచ్చు, కానీ ఫెయిల్యూర్ అన్నది ఇట్ కెనాట్ బి ఈక్వేటెడ్ టు ఇండియన్ డెమోక్రసీ ఫెయిల్యూర్ అన్నది నేను ఆ విధంగా మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ విధంగా మనం చూడకుండా వీఆర్ అలౌవింగ్ దెమ్ టు ప్రొటెస్ట్. మనం బలవంతంగా వాళ్ళ మీద బల ప్రయోగాలు చేసి వాళ్ళను లేపేయడం ఇలాంటిది ఎక్కడా చేయలేదు. వీఆర్ అలౌవింగ్ దెమ్ టు ప్రొటెస్ట్, వీఆర్ అలౌవింగ్ దెమ్ టు గో టు కోర్ట్స్. ఇవన్నీ చేయకుండా వాళ్ళ మీద మనం బలవంతంగా చేస్తే అప్పుడు యూ కెన్ సే దట్ దెర్ ఇస్ నో డెమోక్రసీ. కాబట్టి ఆ విధంగా చూడాల్సిన ఇది కూడా ఉందన్నది నేను. సో యూ కెనాట్ ఈక్వేట్ ఇట్ టు ఫెయిల్యూర్ ఆఫ్ డెమోక్రసీ. మేబీ ఇట్ మస్ట్ బి ఏ ఫెయిల్యూర్. మీరు చెప్పినట్టు ఇట్ ఇస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఆర్ ఫెయిల్యూర్ దట్స్ వాట్ ఐ మై సే. ఐ యామ్ సేయింగ్ అది ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్యూర్ అనేది అంటున్నారు, డెమోక్రసీ ఫెయిల్యూర్ అనడంలే అనడానికి ఇవ్వలేదు. ఇట్స్ మేబీ ఏ ఫెయిల్యూర్ విచ్ దే విల్ సీ ఇట్ ఇన్ ది నెక్స్ట్ ఎలక్షన్. నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ ఇంపాక్ట్ తెలుస్తుంది అక్కడ ఎక్కడైతే అవుతుందో దాని వల్ల. కాబట్టి ఇది ఇట్స్ డైనమిక్ ప్రాసెస్. దేశంలో డైనమిక్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఈ రిపోర్ట్ లాగా ఇట్ కెనాట్ బి ఈక్వేటెడ్ టు ఫెయిల్యూర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అన్న ఆ నిష్కర్ష ఏదైతే వాళ్ళు తీసుకున్నారో అది కరెక్ట్ కాదని నేను అంటానండి. ఎన్నికల నిరంకుశత్వం అనే దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు ఈ పాయింట్? ఎన్నికల నిరంకుశత్వం అన్న దాని గురించి, ఎందుకంటే ఇప్పుడు 2 సంస్థలు ప్రధానంగా మీరు చూస్తే మన దేశంలో ఇండియన్ డెమోక్రసీని మెయింటైన్ చేయడానికి, ప్రొటెక్షన్ ఇవ్వడానికి ప్రధానంగా ఉన్నది సుప్రీం కోర్టు, తర్వాత వచ్చేసి ఎలక్షన్ కమిషన్. ఈ 2 కూడా ఎలక్షన్ కమిషన్స్ జరుగుతున్నప్పుడు మనకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ఎక్కడా కూడా ఎలక్షన్స్ అన్నవి స్మూత్ గా జరుగుతున్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఈ ప్రభావం ఏదైతే ఉంటుందో కొన్ని రాష్ట్రాల్లో డబ్బు ప్రభావం, ఈ మిగతా ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వీటిని క్రమక్రమంగా మనం తీసివేయగలగాలి. తర్వాత క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏవైతే జరుగుతున్నాయో వీటిని కూడా మనం అడ్డుకోవాలి. అవి తీసుకున్నప్పుడు మనం ఏమవుతుందంటే ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది, కానీ ఇంకా వీటిని రిఫైన్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగితే అన్ని పార్టీలు కూర్చొని కనుక చేయగలిగితే, అంటే అందులో మాత్రం కొంత వాస్తవం ఉందని అనిపిస్తోంది. డబ్బు రూపంలో ఓట్లు కొనడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, మద్యం రూపంలో ఓట్లను దండుకోవడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, లేకపోతే అలవి కాని సంక్షేమ పథకాలు లేకపోతే తాయిలాలు ఇచ్చేసి ప్రజల్ని ఒక ఎందుకు పనికి రాకుండా తయారు చేసే విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయడం ప్రజాభిప్రాయాన్ని. సో అక్కడ మాత్రం ఒక ఇది కనబడుతుందనే ఒక యాంగిల్లో మనం సరిచూసుకోవాల్సిన అవసరం ఉందేమో. ఎలక్షన్ దీంట్లో ఇంకా చాలా రిఫార్మ్స్ రావాలండి, ఖచ్చితంగా రిఫార్మ్స్ రావాలి, మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. దయాకర్ గారు, ఇంటర్నల్ గా ఎన్నెన్నో ఉన్నాయి లేవన్నా. ఇప్పుడు రైతుల ఉద్యమాలు, లేకపోతే ఇక్కడ అమరావతిలో ప్రజల ఉద్యమాలు, విశాఖలో స్టీల్ ఉద్యమాలు, లేకపోతే తెలంగాణలో రకరకాల నిరుద్యోగ సమస్యకు సంబంధించిన ఉద్యమాలు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యమాలు చాలా జరుగుతున్నాయి. ఇవి ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్, పరిపాలనాపరమైన లోపాలే తప్ప ప్రజాస్వామ్య వైఫల్యాలు కాదు కదా. ఆ యాంగిల్లో రాహుల్ గాంధీ కానీ మీరు కానీ లేకపోతే లెఫ్ట్ పార్టీస్ కానీ ఎందుకు అలా చూస్తున్నారనేది బ్రీఫ్గా ప్లీజ్. మతం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి మత ప్రాతిపదికన రాజకీయాలు వస్తే ఈ దేశ అస్తిత్వం మూలబడుతుంది. ఇది మాత్రమే ఇప్పుడు ప్రజాస్వామ్యానికి సమస్యగా మారుతున్నది.
మిగతా విషయాల్లో ఎవరేం పెద్దగా సమస్య కాదు. ఎందుకంటే గతంలో మాదిరిగా లేదు. ఇప్పుడు మత వైషమ్యాలు ఇప్పుడు బైంసాలో ఒక సంఘటన జరిగింది. ఎటువైపు మాట్లాడాలి మనం? ఒకవైపు మాట్లాడితే ఇంకొక వైపు నన్ను స్వీడన్ ప్రేమికుని చేస్తావు నువ్వు, అది చేస్తే ఇప్పుడు ఆ స్వీడన్ ఓడించింది కాబట్టి వాన్ సపోర్ట్ చేసినట్టు. వన్ థింగ్ ఒకటి నేను చెప్తా, వరల్డ్ వైడ్ గా డెమోక్రసీ ఇన్ ద డేంజర్ వీల్స్. యాక్చువల్ గా చెప్పాలంటే ఇదంతా కూడా ఒక ఫ్యూడల్ వ్యవస్థ తయారైతున్నది. మీకు చూడండి, పుతిన్ ఒక ఫ్యూడలిస్టిక్ ఐడియాలజీ, ట్రంప్ వెళ్ళిపోయింది పాపం. కానీ చైనా అధ్యక్షుడు కూడా చూడండి, మీరు తను చచ్చేంత వరకు వాడు కమ్యూనిస్టులు అందరూ డిక్టేటర్లు అయిపోయారులే, దాని గురించి ఆలోచన లేదు ఇంకా. సేమ్ అసలు అంటే ఏంటి, ఐకానిక్ పాలిటిక్స్ పెరిగినాయి. ఈ సందర్భంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడ్డది. ఇప్పుడు చైనా కరోనా తెచ్చిందండి, ఎందుకు యుఎన్ రెస్పాండ్ కావట్లేదు? మిత్రుడు ఇప్పుడు ఒక మూవీ తీస్తుడు బయోవార్ మీద, దాంట్లో నేనే నటించబోతున్నా. దాని మీద మూల కథకు పోయిన మేము చూస్తే అసలు వీడు ఎందుకు చైనా ఒక్క హువాన్ లోనే ఉంది, మిగతా సిటీస్ కు ఎక్స్పాండ్ కాలేదు. ఇప్పటికీ భారతదేశంలో కరోనా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు మరి చైనా ఎందుకు కంపెన్సేట్ చేయదంటే వాడు మన సెక్రటరీ జనరల్ కావడానికి చైనా మద్దతు. అల్టిమేట్ గా వైరస్ ని చైనా తయారు చేసిన ప్రపంచం మొత్తానికి అద్భుతమైన వ్యాక్సిన్ తయారు చేసింది మన దేశమే కదా, దట్టు హైదరాబాద్. ప్రపంచంలో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్, వీ హావ్ టు ఫీల్ ప్రౌడ్. భారత్ మన బయోటెక్, నేను మొన్ననే పోయి వచ్చిన, అది మనం ప్రౌడ్. ఇప్పుడు నేను ఏమంటా, ఏ వ్యక్తి చేసినా ఏ వ్యవస్థ చేసినా అది కొంతకాలం మాత్రమే. ఏతవాత ఏంటంటే ఇలాంటి నివేదికలు కుప్పలు తెప్పలుగా ఇలాంటి నివేదికలు వచ్చినా కూడా వస్తుంటాయి. కానీ మనకు ఇంటర్నల్ గా సమస్య లేవని కాదు, చాలా ఉన్నాయి. మతం ఉంది, కులం ఉంది, లేకపోతే విధానపరమైన లోపాలు ఉన్నాయి, ఇప్పటికీ ప్రాథమిక హక్కులు అందుబాటులో లేవు ప్రజలకి, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే మన ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజాస్వామ్యం ఉండబట్టే ఈ మాత్రం ఉన్నాం. దాన్ని బేస్ చేసుకుని, ఇలాంటి నివేదికను బేస్ చేసుకుని రాహుల్ గాంధీ అలా అనకుండా ఉండాల్సిందేమో అనేది ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం ఫీల్ అయ్యేది. ఎనీవే దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మణ్ గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. న్యూస్ సహస